హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో మనము సిన్స్ అండ్ ఫర్ని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో చాలామంది సిన్స్ అండ్ ఫర్కి ఉన్న డిఫరెన్స్ తెలియక ఫర్కి బదులు సిన్స్ని యూజ్ చేస్తుంటారు. సో ఈ క్లాస్లో మనము సిన్స్ని ఎలా వాడాలి, ఫర్ని ఎలా వాడాలో డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఈ సిన్స్ అండ్ ఫర్ని మనము ప్రిపోజిషన్స్ అని అంటాము. అఫ్ కోర్స్ సిన్స్ని మనము కంజంక్షన్ అండ్ యాడ్వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు, అండ్ ఫర్ని మనము కంజంక్షన్గా కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ క్లాస్లో మనము సిన్స్ అండ్ ఫర్ని ప్రిపోజిషన్స్గా ఎలా వాడాలో డిస్కస్ చేద్దాము. సో సిన్స్ని మనము పాయింట్ ఆఫ్ టైం, ఓకే, అంటే పాయింట్ ఆఫ్ టైం గురించి తెలియజేయడానికి వాడతాము. అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఎప్పటి నుండి, అంటే ఒక యాక్షన్, ఒక పని ఎప్పటి నుండి జరుగుతుంది అని తెలియజేయడానికి మనము సిన్స్ని వాడతాము. అండ్ ఫర్ని మనము డ్యూరేషన్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో డ్యూరేషన్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంత సమయం నుండి, అంటే ఒక యాక్షన్ అనేది ఎంత సమయం నుండి కొనసాగుతుంది లేదా ఎంత సమయం నుండి జరుగుతూ వస్తుంది అని తెలియజేయడానికి మనము ఫర్ని యూజ్ చేస్తాం. సో సిన్స్ ఇస్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఫర్ ఇస్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఓకే, సో ఇదేంటి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇదేంటి ఎంతసేపటి నుండి కొనసాగుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. సో సిన్స్ని మనం జనరల్గా ఇలా యూజ్ చేస్తాం. మండే నుండి, 2015 నుండి, సాయంత్రం 5 గంటల నుండి, ఉదయం నుండి, చిన్నప్పటి నుండి, సాయంత్రం నుండి. సో ఇలాంటి వాటికి మనము సిన్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఫర్ని మనము 2 గంటల నుండి, 3 గంటల నుండి, 4 గంటల నుండి, లేదా 3 రోజుల నుండి, 10 సంవత్సరాల నుండి ఇలా వాడతాం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అని తెలియజేయడానికి మనము సిన్స్ని వాడుతున్నాము. ఇది ఎంతసేపు జరిగింది అని తెలియజేయడానికి మనము ఫర్ని వాడతాము. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. I have been waiting for you since or for 2 hours. Okay, so I have been waiting for you since 2 hours లేదా for 2 hours. సో ఏది కరెక్ట్? సో సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, మనం ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మిమ్మల్ని సాయంత్రం 5 గంటలకి ఒక ప్లేస్లో కలమని అన్నాడు. ఓకే, సో మీరు అప్పుడు సాయంత్రం 5 గంటలకి ఆ ప్లేస్కి వెళ్ళారు. కానీ మీరు వెళ్ళారు కానీ మీ ఫ్రెండ్ మాత్రం అక్కడికి రాలేదు. సో సాయంత్రం 6 అయింది, మీరు అక్కడే ఉన్నారు కానీ మీ ఫ్రెండ్ రాలేదు. లాస్ట్కి 7 అయింది, సో అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడు. ఓకే, సో అంటే మీరు 5 PM నుండి 7 PM అంటే సాయంత్రం 5 నుండి సాయంత్రం 7 గంటల వరకు మీరు అక్కడే ఉన్నారు. సో మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎంతసేపు వెయిట్ చేశారు? 2 hours, 2 గంటలు. సో 2 గంటల తర్వాత మీ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. అప్పుడు మీ ఫ్రెండ్తో మీరు ఏమంటారు? సో సాయంత్రం 5 గంటల నుండి నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని అంటారు, లేదా నేను నీ కోసం 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నానని అంటారు. ఓకే, సో సాయంత్రం 5 గంటల నుండి అంటే ఇక్కడ యాక్షన్ అనేది స్టార్ట్ అయింది, యాక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ డ్యూరేషన్ ఏంటి? 2 hours. ఓకే, సో స్టార్ట్ అయిందేమో 5కి, డ్యూరేషన్ ఏమో 2 hours. సో ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఏమనాలి? సిన్స్ అని యూజ్ చేయాలి. అండ్ ఎంతసేపు అనేదానికి మనం ఏం యూజ్ చేయాలి? ఫర్ అని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటున్నాము? 2 hours అంటే ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాము అని చెప్తున్నాము. ఇక్కడ 2 hours నుండి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నాము, కాబట్టి ఇది డ్యూరేషన్ అవుతుంది. ఓకే, డ్యూరేషన్. సో డ్యూరేషన్కి మనం ఏం యూజ్ చేయాలి? ఫర్. కానీ చాలామంది ఏం యూజ్ చేస్తారంటే ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 2 hours అంటారు. ఓకే, సో సిన్స్ 2 hours అనేది రాంగ్. మనం ఏం యూజ్ చేయాలి? ఫర్ 2 hours. ఓకే, లేదు దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 5 PM. సిన్స్ 5 PM. ఓకే, సో మీరు సమయం గురించి చెప్పాలి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చెప్పాలనుకుంటే సిన్స్ 5 PM అని చెప్పొచ్చు. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు అంటే 2 గంటలు లేదా 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పాలనుకుంటే ఫర్ 2 hours. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్ అనేది మనం ఎలా పోగొట్టుకోవచ్చు అంటే దాని ట్రిక్ ఉందా అంటే, సో సింపుల్. సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్టార్టింగ్ పాయింట్కి. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది యాక్షన్. ఓకే, సో స్టార్ట్కి ఎస్ ఉంది, సిన్స్ కూడా ఎస్ ఉంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఏదైనా యాక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి ఓకే మనం ఏం యూజ్ చేయాలంటే ఎప్పుడు స్టార్ట్ అయిందని తెలియజేయడానికి మనం ఏం యూజ్ చేయాలి? సిన్స్. సో అది ఎంతసేపు జరిగిందని చెప్పడానికి ఫర్. ఓకే, అంటే 2 hours జరిగింది, 3 hours జరిగిందని చెప్పడానికి మనము ఫర్ యూజ్ చేయాలి. ఓకే, సో ఎప్పటి నుండి అంటే సిన్స్, ఎంత సమయం నుండి అంటే ఫర్. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఇప్పుడు మనము ఒకే ఎగ్జాంపుల్ని సిన్స్ అండ్ ఫర్తో ఎలా రాయొచ్చో చూద్దాము. సో హియర్ I have been learning English since January. ఓకే, సో నేను జనవరి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అంటే ఇక్కడ జనవరిలో యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. I have been learning English for 4 months. నేను 4 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటి, జనవరిలో స్టార్ట్ అయింది, యాక్షన్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నాం కాబట్టి సిన్స్ని యూజ్ చేసాం. ఇక్కడ ఎంత కాలం నుండి యాక్షన్ అనేది కొనసాగుతుంది అని చెప్తున్నాం కాబట్టి ఫర్. ఓకే, అంటే ఇది ఎంత సమయం నుండి ఎంత కాలం నుండి కాబట్టి ఫర్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్తున్నాం కాబట్టి సిన్స్. నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ పాయింట్ అంటే సిన్స్ యూజ్ చేయాలి. ఓకే, ఎస్ అంటే స్టార్ట్, సిన్స్ అలా. ఓకే, సో ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి జనవరి, ఇది ఎంత కాలం కాబట్టి ఫర్. అలాగే ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఏ లీవ్ ఫర్ 6 months. ఓకే, సో నేను 6 నెలలుగా, 6 నెలలు అంటే ఇది సమయం. ఓకే, సో 6 నెలలుగా నేను ఎటువంటి లీవ్ తీసుకోలేదు. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఏ లీవ్ సిన్స్ నవంబర్. ఓకే, ఇక్కడ ఏంటి, నేను నవంబర్ నుండి ఎటువంటి లీవ్ తీసుకోలేదు. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎంత సమయం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఓకే, ఉదయం నుండి వర్షం పడుతూ ఉంది. సో యాక్షన్ లేదా వర్షం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఉదయం స్టార్ట్ అయింది, అప్పటి నుండి ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది. అంటే ఇప్పుడు మధ్యాహ్నం కావచ్చు లేదా సాయంత్రం కావచ్చు. నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 5 hours. సో ఇదేంటి అంటే 5 గంటల నుండి వర్షం అనేది పడుతూ ఉంది. సో 5 గంటలు అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో మనం ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, ఎంతసేపటి నుండి అనేదే చెప్తున్నాం ఇక్కడ. సో ఎప్పుడు అనేది మనం చెప్పాలంటే సిన్స్. సో ఇది ఎంతసేపు అంటే ఫర్. నెక్స్ట్, చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 7 o'clock. ఓకే, సో ఇక్కడ చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ మనం యూజ్ చేసాం. సో సబ్జెక్ట్ సింగులర్ అయితే మనం హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. సో చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 7 o'clock అంటే 7 గంటల నుండి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అంటే మార్నింగ్ 7 AM అనుకుందాం. ఓకే, 7 AM, సో పొద్దున 7 గంటలకి అప్పటి నుండి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 3 hours. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 అయింది, ఉదయం 10 అంటే వాళ్ళు ఆడుకుంటూ ఉండడం ఎంతసేపు అవుతుంది, 3 hours అవుతుంది. సో ఇప్పుడు 10 అవుతుంది కాబట్టి. ఓకే, అప్పుడు మీరు ఏమంటున్నారు, వాళ్ళు ఎంతసేపు నుండి ఆడుతున్నారు అని చెప్తున్నారు, ఫర్ 3 hours. సో దిస్ ఈజ్ డ్యూరేషన్. ఓకే, దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ టైం. రేవంత్ హ్యాస్ బీన్ లెర్నింగ్ డాన్స్ సిన్స్ ఏప్రిల్. సో అతను డాన్స్ నేర్చుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఏప్రిల్లో స్టార్ట్ చేశాడు. ఓకే, సో రేవంత్ ఏప్రిల్ నుండి డాన్స్ నేర్చుకుంటూ ఉన్నాడు. సో రేవంత్ ఏప్రిల్ నుండి డాన్స్ నేర్చుకుంటూ ఉన్నాడు. రేవంత్ హ్యాస్ బీన్ లెర్నింగ్ డాన్స్ ఫర్ 2 months. ఓకే, సో ఎంతకాలం అవుతుంది రేవంత్ డాన్స్ నేర్చుకోవడం, సో 2 నెలలు. ఓకే, అంటే రేవంత్ 2 నెలల నుండి డాన్స్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఓకే, నేహాస్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2015. ఓకే, సో నేహా వాళ్ళ ఫ్యామిలీ 2015 నుండి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళ ఫ్యామిలీ రైట్ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. నేహాస్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 6 years. ఓకే, సో నేహా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ గత 6 సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే యాక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది, 2015లో స్టార్ట్ అయింది కాబట్టి సిన్స్. ఎంతకాలము, 6 years. సో ఇక్కడ ఎంత కాలం లేదా ఎంత సమయం కాబట్టి ఫర్. సో ఇలా మనము సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, అంటే ఎప్పుడు ఒక పని అనేది లేదా యాక్షన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పడానికి మనం సిన్స్ యూజ్ చేస్తాం. సో ఫర్ అనేది ఓకే ఇట్స్ డ్యూరేషన్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఎంత సమయం నుండి లేదా ఎంత సమయం వరకు పని జరిగింది లేదా జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనము ఫర్ని ఇలా వాడతాం. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ సిన్స్ అండ్ ఫర్. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.